పేలాలు యా శవాల మీద పేలాలేదు నిజంగా పేలేటటువంటి ప్రయత్నం ఇవాళ జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ 40 రోజుల్లో జరిగిన ఘటనల్లో వైసీపీ వాళ్ళు చేసిన హత్యలన్నీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? కర్నూలు జిల్లాలో జరిగాయి, గుంటూరు జిల్లాలో జరిగాయి, పల్నాడులో జరిగాయి, ఇంకా చాలా చోట్ల అక్కడెక్కడ ఒక మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపితే. ఇవాళ విచిత్రం ఏంటంటే అది కూడా టీడీపీ వాళ్ళు చేసినట్టుగా ఫోటోలు వేసుకొని వార్తలు రాసుకున్నారు. అది కూడా ఏది ట్రాక్టర్తో ఒక మహిళని గుద్ది చంపిన ఘటన. సో ఇలాంటి వీటిల్లో మొత్తం 1588 హత్యలు గడిచిన 5 ఏళ్లలో ఏది రికార్డ్ అయినవి. ఇక రికార్డు కానివి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మనకు తెలియదు. కానీ బీసీలు 300 మంది హత్య, ఎస్సీ ఎస్టీలు 188, మైనార్టీలు 11, మహిళలు 991, టీడీపీ కార్యకర్తలు 79, ఇట్లా లెక్కేస్తే దాదాపు 1600 మంది రికార్డెడ్గానే ఉన్నాయి లెక్కలు హత్యలు జరిగినవి. ఎంతమంది కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అంటే జీరో ఒక్క దగ్గరికి కూడా వెళ్ళలేదు. పైగా చంపిన వాళ్ళని వెనకేసుకొచ్చారు, చంపిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని సభల్లో తిరిగారు, చంపిన వాళ్ళని పక్కన తిప్పుకుంటూ ప్రచారాలు చేశారు, సభలో ప్రచారాలు చేశారు. ఎవరైతే బాధితున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇవాళ రాష్ట్రపతి పాలన రావాలని కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. మీరు 45 రోజులు గవర్నమెంట్ వచ్చింది అంటే ఎస్, 2014లో కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా కూటమే ఎన్డీఏ, 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరిగ్గా 47వ రోజు నాకు గుర్తున్నంత వరకు 47వ రోజు ఆయన మంగళగిరి దగ్గర ఎక్కడో దీక్ష చేశాడు. నరకాసుర దహనం అంతేనా సంథింగ్ ఏదో పెట్టేటప్పుడు నరకాసుర వధ ఏదో పెట్టారప్పుడు. నరకాసుర వధే పెట్టి అంటే అప్పుడే 47 రోజులకే ప్రభుత్వాన్ని నరకాసురుడితో పోల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నారాసురుడని 45 రోజులకు రాష్ట్రపతి రావాలని కోరుకోవడంలో, రాష్ట్రపతి పాలన రావాలని కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందే లేదు. ఇది విచిత్రము ఏమీ లేదు. కానీ ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి, వెళ్ళిన తీరు ఎలా ఉంది, అలాగే అక్కడికి వెళ్ళి పరామర్శ ఏంటి, అసలు ఈ చంపిన అతను ఎవరు, చనిపోయిన అతను ఎవరు, ఏ రకమైన గొడవ ఇది, ఈ గొడవని ఎట్లా